అహమస్మ్యపరాధ చక్రవర్తి కరుణే త్వంచ గుణేషు సార్వభౌమి విదుషీ స్థితిమీదృశీం స్వయం మాం వృషశైలేశ్వర పాథసాత్కురుత్వం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ శ్రావణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా మిన్న మరేది కూడా లేదు మనం. ముఖ్యంగా ఈ రోజున శ్రావణ మాస 2వ శుక్రవారం, అంటే వరలక్ష్మీ వ్రత పర్వదినం. ఈ రోజున ప్రతి ఇంట్లోనూ కూడా ఎంతో చక్కనైనటువంటి పండుగ వాతావరణం. స్త్రీమూర్తులందరూ కూడా తలంటు స్నానం ఆచరించి వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని చక్కగా ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తల్లి యొక్క కైంకర్యం మనకు ఎంతో గొప్పదైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. మరి ఈ రోజున ఇంత విశేషమైనటువంటి ఈ వరలక్ష్మీ వ్రత పర్వదినాన మనం ఆచరించవలసినటువంటిది ఏమిటి అంటే ఆ మహాలక్ష్మీ తత్వాన్ని అవగతం చేసుకొని ఆ తల్లిని మనం అందరం కూడా శరణాగతి చేయాలి. చెప్తున్నారు పెద్దలు, అహమస్మ్యపరాధ చక్రవర్తి. అమ్మ దగ్గర అబద్ధాలు ఆడకూడదు. అందుకే చెప్పాలి, అమ్మా అహమస్మి అపరాధ చక్రవర్తి. అపరాధాలు చేయడంలో మహాధీరుణ్ణమ్మా నేను. ఎందుకంటే ఈ కలియుగంలో, ఈ సంసార సాగరంలో నోరు తెరిస్తే అబద్ధము, అడుగు తీసి అడుగు వేస్తే అన్యాయము, అక్రమము. ఏం చేస్తాం, జీవితం అంతా కూడా అలా అయిపోతుంది. ఇటువంటి జీవితము నుండి నేను ముక్తిని పొందాలి, చక్కనైనటువంటి ధర్మ మార్గంలోకి నేను రావాలి అంటే తల్లి మొట్టమొదట నీ అనుగ్రహం నాకు. అహమస్మ్యపరాధ చక్రవర్తి కరుణే త్వంచ గుణేషు సార్వభౌమి. చక్కనైనటువంటి కళ్యాణ గుణాలకు, కరుణ అనేటువంటి విశేషమైనటువంటి గుణానికి నీవే నిలువెత్తు రూపం కదా తల్లి. కరుణాపూర్ణ హృదయంతో, కరుణాపూర్ణ దృష్టితో ఒక్కసారి నా గురించి ఆలోచించు, నన్నొక్కసారి వీక్షించు చాలము. అలా వీక్షించే నాలో ఉండేటువంటి దోషాలన్నింటినీ కూడా తల్లిలా నీవే దగ్గర ఉండి, చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఉంటే, కాలు జారి కింద పడిపోతూ ఉంటే నడక నేర్పినటువంటి నా తల్లి ఎలాగైతే నాకు మంచి చేసిందో, నీవే నాకు తల్లివై ఇప్పుడు ఇంత వయసు వచ్చినా నేనేదైనా తప్పటడుగులు వేస్తూ ఉంటే నన్ను ధర్మ మార్గంలో నిలబెట్టి ఆ వెంకట విభుడు యొక్క అనుగ్రహానికి నేను పాత్రుడనయ్యేలాగా నన్ను తీర్చిదిద్దమ్మా అని ఈ వరలక్ష్మీ వ్రత పర్వదినాన మనం అందరం కూడా ఆ తల్లిని వేడు. అదే అంటూ ఉన్నారు, అహమస్మ్యపరాధ చక్రవర్తి కరుణే త్వంచ గుణేషు సార్వభౌమి విదుషీ స్థితిమీదృశీం స్వయం మాం వృషశైలేశ్వర పాథసాత్కురుత్వం. వృషశైలేశ్వర పాథసాత్కురుత్వం. ఇంత చక్కనైనటువంటి శరణాగతి తత్వంతో మనమందరం కూడా ఈ రోజున ఆ అమ్మవారిని ఆరాధించే ప్రయత్నం చేద్దాం.
అలా తల్లి యొక్క సేవలో మనం అందరం కూడా ఈ రోజున కృతకృత్యులమవుతూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఆగస్టు 21వ తేదీ శ్రావణ మాస శుక్లపక్ష నవమి తిథి. నవమి తిథికి అధిదేవత దుర్గా అమ్మవారు. ఈ రోజున దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన మనకు క్రాంతినిస్తుంది. పైగా ఈ రోజున శుక్రవారం కనుక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనం, వరలక్ష్మీదేవి యొక్క వ్రతం, అదేవిధంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధనం మనకు చక్కనైనటువంటి ఫలాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రము రోజున మనం అందరం కూడా ఎంతో చక్కనైనటువంటి విష్ణువారాధనాది కైంకర్యములన్నీ కూడా మనం అందరం ఆచరిస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంతేవ యన్మూర్త్యా శర్కరాయితం. ప్రియ భాగవతోత్తములారా, ప్రతిదినం కూడా మనం ఆదివరాహ క్షేత్రంలో వినసొంపైనటువంటి ఆ సుప్రభాతాన్ని ఎంతో చక్కగా వింటున్నాం. ప్రతివాది వెంకర మన్నన్ స్వామివారు హృద్యమైనటువంటి పద్యాలతో ఈ సుప్రభాతాన్ని రచించారు. అందులో ప్రపత్తి, శరణాగతి అనే తత్వాన్ని తెలియజేసేటువంటి 16 శ్లోకాలు కలిగినటువంటి ఒక స్తోత్రం. ఆ స్తోత్రంలో శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్త నతవత్సల సర్వశేషిణ్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ దివ్య పాదారవిందవలయందు శరణాగతి చేస్తున్నారు. అటువంటప్పుడు స్వామిని ఎలా సంబోధిస్తున్నారు? మొట్టమొదటగా శ్రీమన్ అన్నారు. కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాతాన్ని దాదాపు 10 విశేషణాలు. స్వామివారికి ఇన్ని గుణములు ఉన్నాయి. అదే ప్రకారంగా స్వామివారి యొక్క ఆ క్రియలు, ఎందుకంటే యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో భగవంతుని స్తోత్రం చేస్తున్నారు. అంటే గుణినిష్ట గుణాభిధానం స్తోత్రం. గుణములు కలవాడు భగవంతుడు. అంటే లేనటువంటి దాన్ని ఉన్నట్టు, ఉన్న విషయాన్ని లేనట్టు చెప్పడం కాదు. అన్నీ గుణకృతం కర్మకృతం. భగవంతుడి యొక్క సమస్తమైనటువంటి గుణములు ఇన్నే మనం తెలుసుకోవాలి. అలాగే భగవంతుడు ఇన్ని మంచి విషయాల్ని చేశాడు, భక్తుల్ని కాపాడాడు,
ఇదంతా కూడా ఆశ్రిత రక్షణం చేశాడు అనే విషయాలు ఏవైతే ఉన్నాయో తద్వారా భగవంతుని యొక్క ఆ గుణాలని వర్ణిస్తూ ఉంటారు ఆచార్యులు. ఆళ్వార్లందరూ కూడా ఆ రీతిగానే భగవంతుని స్తోత్రం చేశారు. లోకల్లో స్తోత్రం అంటేనే ఒకరిని పొగడడం. ఏ ప్రకారంగా పొగడడం? ఇంద్రుడు, చంద్రుడు ఈ ప్రకారంగా పొగడతారు. అతనికే గుణాలు ఉండవు, అతడు దుర్గుణ విశిష్టుడే, కానీ అతన్ని కూడా సుగుణ విశిష్టుడుగా లోకం చెప్తుంది. కానీ ఆచార్యుల వారు అలా కాకుండా ఆ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడైతే సేవించుకున్నారో ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి ఆ అమ్మవార్లని దర్శించుకున్న సందర్భంలో శ్రీమన్ అని సంబోధించారు. ఎంత అద్భుతమైనటువంటి పదం! లోకంలో శ్రీ అంటేనే మంగళం. ఆ శ్రీ శబ్దం చేత అన్నింటినీ కూడా ప్రారంభించాలి అన్నారు పెద్దవాళ్ళు. మొట్టమొదటగా ఒక పత్రంలో, ఒక కాగజంలో మంచి ఒక శుభ విషయాన్ని రాసే సందర్భంలో పైన శ్రీహి అని పెడతారు, లేక శ్రీరస్తు, శుభమస్తు ఈ ప్రకారంగా పెడతారు. అందువల్ల శ్రీహి అస్తు అంటే మంగళం కలుగుగాక అని అర్థం. మన జీవితంలో ఎల్లప్పుడూ మంగళములు ఉండాలి కనుక శ్రీహి. వాస్తవంగా శ్రీ శబ్దం అనేది మంగళవాచకమైనా కూడా అమ్మవారి యొక్క పేరు శ్రీ. అందువల్ల అటువంటి మహాలక్ష్మిని కలిగిన వాడు శ్రీమాన్. అంటే లక్ష్మీ విశిష్టుడైనటువంటి అతను కనుక అతడికి శ్రీమాన్ అని పేరు వచ్చింది. శబ్దం ఎలా వస్తుందండి అంటే శ్రీమాన్, శ్రీమంతౌ, శ్రీమంత, హే శ్రీమన్, హే శ్రీమంతౌ, హే శ్రీమంత అని సంబోధన. అలా భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకున్న వెంటనే అన్నన్ స్వామి వారి యొక్క హృదయంలో ఒక విధమైనటువంటి భక్తి భావన కలిగి, ముఖ్యంగా స్వామివారి యొక్క దివ్య వక్షస్థలాన్ని అలంకరించి ఉన్నటువంటి అమ్మవారిని చూసిన వెంటనే స్వామివారు ఎలా ఉన్నారంటే అమ్మవారితో పాటు ఉన్నారు. విడదీయరాని సంబంధం. ఇరువురికి కూడా నిత్యైవేష జగన్మాత విష్ణోహో శ్రీహి అనపాయిని అన్నారండి. భగవంతుణ్ణి విడిచిపెట్టి అమ్మవారు ఉండరు, ఆ అమ్మవారిని విడిచిపెట్టి భగవంతుడు ఉండరు. అందువల్ల అటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని అన్నన్ స్వామి వారు శ్రీమన్ అనేటువంటి పదం ద్వారా తెలియజేశారు. ఆడవందారులు ముఖ్యంగా ఆ కాంతా చతుశ్లోకిలో అమ్మవారిని ఇలా పొగుడుతున్నారు. కాంతస్తే పురుషోత్తమ పణిపతి శయ్యాసనం వాహనం వేదాత్మా భేగేశ్వరో యవనికా మాయా జగన్మోహిని బ్రహ్మేశాది సురవ్రత సతకితస్త్వదాసదాసీగణ శ్రీనిత్యేవచ నామతే భగవతి బ్రుమః కథం త్వాం వయమని స్తోత్రం చేశారు. అందువల్ల శ్రీహి అనేటువంటి పదాన్ని ఎప్పుడైతే మనం వింటామో మనకు తెలియకుండానే మనకు మన జీవితంలో మంగళాలు కలుగుతాయి. కనుక ఈ ప్రకారంగా అన్నన్ స్వామి వారు భగవంతుని ఏ ప్రకారంగా సంబోధించారో మనం కూడా వెంకటేశ్వర స్వామిని శ్రీమన్ అని సంబోధిస్తూ ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చెగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసి
వెలసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. గాయంత్య శుభగానాని నిరాతంక కృతం తథా కృష్ణావతార విభవం గాయంత్యశ్చామరాంగనాః అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని విశదీకరిస్తున్నటువంటి స్థల పురాణాల్లో ఒక చోట ఉన్నది. ఏమిటంటే, నారాయణవనంలో ఆకాశరాజు గారు పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణానికి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు మహారాజు. దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు పెళ్లి కుమారుడుగా అలంకారం చేసుకొని మంగళవాద్యాలతో ఆయన నడిచి వస్తూ ఉన్నాడు. వేదోక్తములైనటువంటి మంత్రఘోషలు, మంగళవాద్యముల ఘోషలు, సంకీర్తనలు, నాట్యములు, సాక్షాత్తు రంభ, ఊర్వశి, మేనకాది దేవకాంతలంతా కూడా నారాయణవనానికి వేంచేసి స్వామివారు పెళ్లి కుమారుడుగా వస్తూ ఉంటే ఆయన మహత్వాన్ని, తత్వాన్ని కీర్తిస్తూ, గానం చేస్తూ, నాట్యం చేశారని స్థల పురాణంలో వర్ణిస్తూ ఉన్నాయి. అలా నాట్యం చేస్తూ ఏ సంకీర్తనలు పాడితే బాగుంటుందో అవి నచ్చాలి కదా స్వామికి. అందుకని అమరాంగనలు, దేవకాంతలు స్వామిని అడిగారట, స్వామి మీరెన్నో పూర్వావతారాలు ఉన్నాయి కదా, మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన ఇటువంటి అవతారాలన్నీ ఉన్నాయి కదా, ఏ అవతారాన్ని కీర్తిస్తే మీరు పరమానంద భరితులవుతారో చెప్పారంటే మేము ఆ అవతారాన్ని కీర్తిస్తూ నాట్యం చేస్తాము అన్నారట. కృష్ణావతారాన్ని కీర్తించమని చెప్పారట స్వామి. అంటే కృష్ణావతారం సంపూర్ణావతారం కదా. దేవదేవుని యొక్క అవతారాలలో సంపూర్ణావతారుడుగా కృష్ణుడిని వర్ణించారు. కృష్ణస్తు స్వయం భగవాన్ అని బాలకృష్ణుడుగా, గోపాలకృష్ణుడుగా, యశోదాకృష్ణుడుగా, నందనందనుడుగా, మహాభారతానికి కేంద్ర బిందువుగా, జగన్నాటక సూత్రధారిగా అనేక లీలా విభూతులకు నిలయమైనటువంటి ఆ కృష్ణావతారము గీతాకృష్ణుడుగా కూడా అది అత్యద్భుతమైనటువంటి అంశము. బాలకృష్ణుడుగా ప్రారంభించిన ప్రస్థానము గీతాకృష్ణుడుగా భగవద్గీతను లోకాన్ని అనుగ్రహించి ఉద్ధవ గీత కూడా పేర్కొని అవతార పరిసమాప్తం చేశాడు భగవంతుడు. కానీ ఆ కృష్ణావతారంలో దేవదేవుడు మనకు అందించినటువంటి లీలా విభూతి ఒక అనుభూతిగా అజరామరంగా మిగిలిపోయింది. అందుకే కృష్ణావతార వైభవాన్ని కీర్తించండి అన్నారట. అప్పుడు అమరాంగనలు కూడా, దేవకాంతలు కూడా ఆ కృష్ణావతార వైభవాన్ని వర్ణిస్తూ నాట్యం చేశారని స్థల పురాణాలు వర్ణిస్తున్నాయి. ఆ నాట్యానికి స్వామి ఎంతో పులకించారట, బాగుంది అని దేవకాంతలను ప్రశంసించాడు. అంటే శ్రీకృష్ణావతారాన్ని ద్వాపరయుగంలో కృష్ణావతారము, వెంటనే కలియుగం కాబట్టి ఆ కృష్ణావతారమే ఇప్పుడు శ్రీనివాసుని అవతారము అని భావించాలి మనం. ఎందుకంటే ఇంకా ఆ కృష్ణావతారాన్ని కీర్తించవలసిందిగా చెప్తూ ఉన్నాడు కాబట్టి పరమాత్మ, మనం కూడా ఆ కృష్ణావతారంగా నవనీత కృష్ణుడు, యశోదా కృష్ణుడు, నవనీత సూర్యుడు, నల్లని వాడు, పద్మనయనంబుల వాడు, కృపారసంబు పైజిల్లెడు వాడు, మౌళి పరిసర్పిత పింఛము వాడు అని ఆ దేవదేవుని అలంకారాన్ని చూశామంటే, ఒకసారి భావించామంటే ఆ కృష్ణుడే ఇక్కడ శ్రీనివాసుడే ఈ కటివరద హస్తాలతో వేంచేసి ఉన్నారు, ప్రకాశిస్తూ ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి కృష్ణావతారాన్ని గానం చేయడం అన్నది ప్రహ్లాద, నారదాది భాగవతులంతా కూడా ఏ శ్రీమన్నారాయణుని కీర్తించారు, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క భక్తులు అలా కీర్తించారు. కానీ నారద మహర్షి వంటి భాగవతోత్తములు అన్ని అవతారాలలోనూ ఉంటూ అన్ని అవతారాలను కూడా వారు కీర్తించారు. నారదుడు, సనత్కుమారుడు, బ్రహ్మ వీళ్ళంతా కూడా. అందుకే భీష్మ పితామహుల వారు చెప్పారు కదా,
ఆదియుడైన బ్రహ్మ ఉదయంబున కాస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మనిరంగి పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని యుక్తము కాకిది ఏమి దోషము అని మైసభలో ధర్మరాజు రాజసూయాగం చేసిన తర్వాత ప్రప్రథమ తాంబూలానికి ఎవరు అర్హులు అని చర్చ వస్తే భీష్మ పితామహులే పేర్కొన్నాడు. మహాభాగవతోత్తముడై, అయ్యా, శ్రీకృష్ణ భగవానుని కంటే ప్రథమ తాంబూలం స్వీకరించడానికి అర్హులు ఇంకెవరైనా ఉన్నారా? లేరు. ఎందుకంటే ఆయన ఆదియుడైన బ్రహ్మ ఉదయంబున కాస్పదమైన వాడు, ఈ సమస్త బ్రహ్మాండ భాండాలనే పుట్టించినటువంటి బ్రహ్మనే పుట్టించినటువంటి వాడు, లోకాది త్రిలోక పూజ్యుడు, అనాది ఆయన, ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ పరమాత్మ అన్ని విధాల అర్హుడని చెప్తే దాని శిశుపాలుడు తిరస్కరించాడు, దాని పర్యవసానం కూడా అనుభవించాడు. కాబట్టి సాక్షాత్తు భీష్మ పితామహాదులు పేర్కొనడమే కాదు, భగవంతుడు శ్రీనివాసుడే కూడా తన యొక్క కళ్యాణ వైభవంలో ఆ కృష్ణావతారాన్ని కీర్తించవలసిందిగా ఆదేశించారు. కాబట్టి మనం కూడా ఆ కృష్ణుని ఆశ్రయించామంటే అన్ని అభీష్టాలు నెరవేరుస్తాడు ఆ దేవదేవుడు అని ఆ కృష్ణావతార వైభవాన్ని ప్రాతకాలం మనసులో అనుసంధానం చేసుకోవడం వల్ల ఎంతో మధురానుభూతి కలుగుతుంది. ఆ కృష్ణ భగవానుడే మనకు సారథ్యం వహిస్తాడు జీవులందరికీ కూడా.